ఈ ఆలయాన్ని రేపు కాదు తెరిచేది, 6 నెలల తర్వాత మాత్రమే తెరుస్తారు. ఈ ఆలయం మొత్తం మరొక 2 రోజుల్లో పూర్తిగా మంచులో కూరుకుపోతుంది. ఈ భయంకరమైన మంచులో మనుషులెవరూ బ్రతకలేరు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపో. ఇప్పుడు వెళ్లి 6 నెలల తర్వాత తిరిగిరా. అది విన్న భక్తుడు తీవ్రంగా దుఃఖిస్తూ, శివ దర్శనం చేసుకోలేని నా జన్మ ఎందుకు, నా స్వామిని దర్శించుకోకుండా ఇంటికి ఎలా వెళ్ళగలను అని ఆలోచిస్తూ ఉండగానే చీకటి పడింది. అప్పుడే ఒక సన్యాసి అటుగా వచ్చి ఇతన్ని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ శివభక్తుడు జరిగిందంతా చెప్తాడు. అప్పుడా సన్యాసి, నువ్వేమీ బాధపడకు, నీకు రేపు నీ స్వామి దర్శనం అవుతుందిలే, నువ్వు ముందు ఈ భోజనాన్ని చెయ్యు అని చెప్పి ఆ సన్యాసి భోజనాన్ని పెట్టి ఆ శివభక్తుని రాత్రికి ఆ పక్కనే పడుకోమని చెప్పి తను కూడా పక్కనే కూర్చుంటాడు. ఆ సన్యాసి అలా మాట్లాడుతూ ఉండగా ఆ శివభక్తుడు తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాడు. తెల్లవారిన తరువాత ఆ శివభక్తుడు తనకు భోజనం పెట్టిన సన్యాసి కోసం చూస్తే అతను కనిపించలేదు. సరిగ్గా అప్పుడే ఆలయ పూజారితో పాటు ఆలయానికి సంబంధించిన వాళ్ళు అటుగా వస్తే వాళ్ళని చూసి